హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడబిడ్డ నిధి కోసము 3,300 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా చాలామంది కామెంట్స్లో అడుగుతా ఉన్నారు, ఆడబిడ్డ నిధికి సంబంధించి అర్హతలు అనర్హతలు దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయడం 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో ఆడబిడ్డ నిధి అనేది మహిళలకి మాత్రమే ఇస్తారు. అది కూడా 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళకి. అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది డౌట్ ఉంటుంది ఇక్కడ, 18 సంవత్సరాలకి ఇస్తారా 60 సంవత్సరాలకు కూడా ఇస్తారా అని. సో 18 నుంచి 60 ఇయర్స్ మధ్యలో, అంటే 18 ఇయర్స్ నిండి 19 వచ్చి 59 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆడబిడ్డ నిధి స్కీమ్ వస్తుంది. అదే 60 ఇయర్స్ వచ్చినా 60 సంవత్సరాలు వచ్చినా లేదు 18 సంవత్సరాలు ఉన్న ఆడబిడ్డ నిధి స్కీమ్ అయితే రాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ప్రతి నెల 1,500, అంటే సంవత్సరానికి మీకు 18,000 రూపాయలు ప్రతి ఒక్క మహిళ ఖాతాలో, అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో ఈ యొక్క డబ్బు వేయడం జరుగుతూ ఉంది. సో త్వరలో ఈ స్కీమ్ ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. ఎందుకంటే ఇటీవల నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డ నిధి స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. సో ప్రభుత్వం చెప్పి ఉన్నది కాబట్టి 80% లాంచ్ చేయాలి. వెనక ముందు ఒక నెల అటు ఇటు లాంచ్ చేయడం కంపల్సరీ. సో దయచేసి మీరు చాలామంది సబ్స్క్రైబర్లు అడుగుతూ ఉన్నారు అర్హతలు అనర్హతలు. దయచేసి వీడియో పూర్తిగా చూడండి, వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దయచేసి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే, అలాగే ఇక్కడ ఎందుకు మహిళలకి 1,500 ఇవ్వాలి ప్రతి నెల అంటే మహిళా సాధికారిత. సో ఉచిత గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీలో మనకి ఏదైతే ఒక 5 బస్సెస్ కేటగిరీస్లో రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి ఉచిత ప్రయాణం కూడా ఇస్తుంది గవర్నమెంట్ ఆగస్టు 15 నుండి. ఈ పథకాల తర్వాత ఆడబిడ్డ నిధి స్కీము లాంచ్ చేయబోతున్నారు. ఓకే, ప్రతి నెల 1,500. ఓకే, అలాగే అసలు అర్హతలకు వెళ్ళిపోతాం. డైరెక్ట్గా అర్హతలకు వెళ్ళిపోతే ఎవరు దరఖాస్తు చేసుకుంటారు, నేను చెప్పిన వయసు ఎవరైతే వయసు ఉన్నారో 18 నుండి, అంటే 19 వచ్చి 60 సంవత్సరాల లోపు, అంటే 59 వరకు ఈ వయసు కలిగిన ప్రతి మహిళ కూడా అప్లై చేసుకోవచ్చు. అందులో వాళ్ళు తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే అనర్హులు. అంటే ఏదో వర్క్ మీద వెళ్ళొచ్చు, కానీ పర్మనెంట్ అడ్రస్ దేంతో ఉండాలి, ఆంధ్రప్రదేశ్. అంటే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే మీకు ఆడబిడ్డ నిధి స్కీమ్ వర్తించదు. అలాగే మా యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క చిరునామాతో, అది పర్మనెంట్ చిరునామాతో ఆధారు, రేషన్ కార్డు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా మీకు కలిగి ఉన్నట్లయితే అప్పుడు మీరు అర్హత సాధిస్తారు. ఓకే, చెప్పిన వయసు మరి అన్ని క్యాస్టుల వారికి ఇస్తారని చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు. అన్ని క్యాస్టులు ఇక్కడ చూడండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు. ఇక్కడ ఓసీకి మీద మనకు క్లారిటీ రావాలి. సో ఓసీకి మనకి ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి సపరేట్ స్కీమ్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఓసీ వాళ్ళకి అప్పటికి జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇటువంటి, అంటే సపరేట్ అంతకుముందు కాపునేస్తాం ఎలా చెప్పామో అలాంటి స్కీమ్స్ లేకపోతే డైరెక్ట్గా ఆడబిడ్డ స్కీమ్ కింద వాళ్ళకి వర్తిస్తారు. వీటికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ రావాలి. ప్రస్తుతానికైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాంటి జనరల్ కేటగిరీ కూడా వర్తిస్తుంది. ఒకవేళ వర్తించకపోతే సపరేట్ స్కీమ్ లాంచ్ చేస్తారు, లైక్ కాపునేస్తాం. ఓకే, మరి ఇక్కడ ఆదాయ పరిమితి అనే కాదు, జస్ట్ ఇక్కడ ఆదాయ పరిమితి మాత్రం చూపించాము. ఇక్కడ 6 స్టెప్ వాల్యుయేషన్ కూడా జరుగుతూ ఉంది. ప్రతి స్కీమ్ 6 స్టెప్ వాల్యుయేషన్ లేకుండా ఇచ్చారంటే అది బల్క్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ వస్తారు, అది ప్రభుత్వానికి భారంగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అర్హత కలిగి ఉన్న వారు మాత్రమే ఇవ్వాలి డబ్బులు. ఇవ్వడం అంటే అర్హత కలిగిన వారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అన్నామో దానికి ఏమంటున్నారంటే స్టూడెంట్స్కి, వ్యాపారస్తులకి, వృద్ధులకి ఇంతవరకు ఇవ్వండి, ప్రభుత్వం మీద భారం తగ్గుతుందని కొంతమంది అభిప్రాయం. సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అంటే అందరికీ ఇవ్వాలని అని మేము చెప్పాం కాబట్టి అందరికీ ఇస్తున్నాము, ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడిన అని కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 6 స్టెప్ వాల్యుయేషన్ అని చెప్పాం కదా, ఏంటంటే 6 స్టెప్ వాల్యుయేషన్. ఆదాయ పరిమితి మీకు తెలిసిందే, గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 12,000 మించి ఆదాయ పరిమితి, అది కూడా కుటుంబం అందరి ఆదాయం కలిపి. అలాగే 4 వీలర్ అంటే మీకు తెలుసు, ఎల్లో ప్లేట్ ఉంటే ఎగ్జామ్షన్, ట్రాక్టర్ ఉంటే ఎగ్జామ్షన్, ట్యాక్సీ ఉంటే ఎగ్జామ్షన్. మరి ఎవరికి ఇది వర్తించదు అంటే మనకి ఎవరైతే లగ్జరీ కోసం వాడుతున్నారు 4 వీలర్ అదర్ దాన్ ఎల్లో ప్లేట్, వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు ఖచ్చితంగా. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, తర్వాత 3 ఎకరాలు మాగాని, 10 ఎకరాలు మెట్ట ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు, 1000 స్క్వేర్ ఫీట్స్ అర్బన్ ల్యాండ్ ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న వాళ్ళు, రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షనర్ ఉన్న వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ వర్తించదు, ఎట్టి బస్సులో వర్తించదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఈ స్కీమ్ ఎవరికి, ఆర్థికంగా వెనకబడిన మహిళలకు మాత్రమే. ఓకే, సో ప్రభుత్వం నుండి ఇప్పటికే పెద్ద మొత్తంలో సాయం పొందుతున్న వారు, అంటే
వేరే స్కీమ్స్ లైక్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇలా ఏవైతే ఇతర స్కీమ్స్ పొందుతున్నారో వాళ్ళకి ఆడబిడ్డ నిధి స్కీమ్ వర్తించే అవకాశం అయితే లేదు. సో లేదని నేను చెప్పట్లేదు, బట్ ఇలా అదర్ స్కీమ్ అంటే ఒక తల్లికి వందనమనో, ఇలా రైతు భరోసానో, అంటే నథింగ్ బట్ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక ఇలా తీసుకున్న వారికి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ వర్తించకపోవచ్చు, ఇంక్లూడింగ్ నిరుద్యోగ భృతితో సహా ఇది వర్తించకపోవచ్చు. దాని నుంచి పూర్తి గైడ్లైన్స్ రావాలి. సార్ వర్తిస్తుందా వర్తించదా చెప్పండి అంటే వర్తించకపోవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ఒక్కరికే పెన్షన్, వాళ్ళకి ఆడబిడ్డ అనేది, వాళ్ళకి తల్లికి వందనం అంటే ఎంత బల్క్ అమౌంట్ వెళ్తుంది. సో గవర్నమెంట్ దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక బెనిఫిషరీకి ఒక స్కీమ్ అనేది సహజంగా రావచ్చు. సో అందరికీ రాష్ట్రం మొత్తం అందరికీ అన్నీ అందాలంటే ఇలా మనం పెట్టాలి కొన్ని రూల్స్. సో చూద్దాం గవర్నమెంట్ దీని మీద ఎలా అంటే పెన్షన్ తీసుకున్న వారు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి ఇలాంటి ఏమైనా ఉన్నా తీసుకుంటున్న వారికి, అంటే నిరుద్యోగ భృతి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దాని గురించి వీడియో చేస్తాం మరి పర్టికులర్గా. మిగతా స్కీమ్స్ అన్నదాత సుఖీభవ స్టార్ట్ అయిపోయింది, తల్లికి వందనం స్టార్ట్ అయ్యింది, ఓకేనా. ఇలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కనుక తీసుకుంటా ఉన్నారు చాలామంది, దరిదాపు 68 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి ఏ విధంగా అంటే వర్తించకపోవచ్చు అనేది నా ఉద్దేశం మాత్రమే, అది నా పర్సనల్ ఒపీనియన్. అది గవర్నమెంట్ గైడ్లైన్స్లో లేదు, బట్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, సో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలన్నీ వర్తిస్తాయి అని చెప్పినవన్నీ కూడా. మరి డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్, ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, ఆ టైంకి నేను సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో చెక్ చేసుకోండి, ఫస్ట్ థింగ్ అది. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, కరెక్ట్గా లేకపోతే ఆధార్ అప్డేట్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఆధార్లో ఎలా ఉందో ఆధార్లో ఉన్న విధంగా అప్డేట్ అయిపోతాయి. సో ఆధార్లోనే తప్పులు ఉంటే ముందుగా ఆధార్ని కరెక్షన్ చేయండి. పేరు కానీ ఏజ్ కానీ ఏమైనా తప్పు ఉంటే ఆధార్లో ముందు కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకున్న తర్వాత అప్డేట్ ఆధార్ హిస్టరీ ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని అప్డేట్ చేసుకోండి. తర్వాత మీ పేరున ఎన్పిసి లింక్ ఉన్న అకౌంట్ ఉందో లేదు చూసుకోండి. ఎన్పిసి లేకపోతే ఎన్పిసి లింక్ చేసుకోండి, లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ముందుగా సిద్ధం చేసుకోండి. సో ఆధారు, అలాగే ఇన్కమ్, క్యాస్ట్ అప్లై చేసుకోండి. క్యాస్ట్ అప్లై చేసుకోండి, ఇన్కమ్ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక వారం రోజులు ఇన్కమ్ వచ్చేస్తుంది, క్యాస్ట్ రేట్ కొంచెం టైం పడుతుంది కాబట్టి క్యాస్ట్కి అప్లై చేసుకోండి. క్యాస్ట్ ప్రతి దానికి ఉపయోగపడుతుంది కాబట్టి. అలాగే రేషన్ కార్డు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పటికీ అవకాశం ఉంది. ఆగస్టు 25 నుండి ఆగస్టు 31 వరకు ప్రతి ఒక్కరు కూడా ఏటీఎం సైజ్ డెబిట్ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు టైపు మీకు రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు. సో అందులో మీ పేరు ఉండాలి ఖచ్చితంగా, అది కూడా చెక్ చేసుకోండి. స్కీమ్స్ స్టార్ట్ అయ్యే ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి ముందుగా, ఓకేనా. సో అలాగే బ్యాంక్ అనేది ఎన్పిసి చెప్పాం, పాన్ కార్డు అనేది నథింగ్, ఇక్కడ అవసరం లేదు. సో ఫొటోస్, అలాగే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయింది లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి, ఖచ్చితంగా అవసరం అండి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయింది లేదా అనేది ఖచ్చితంగా అవసరం. ఏసీ లింక్ లేకపోతే లింక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్నప్పుడు ఆధార్కి సంబంధించిన ఓటీపీ, మొబైల్ ఓటీపీ, అలాగే మెయిల్ ఓటీపీ, ఇలా 3 ఓటీపీలు చూడండి ఎంత యాక్టివ్లో ఉంచుకోవాల్సి వస్తుందో. సో అలాగా ఇది ప్రతి నెల ప్రతి మహిళకు డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అండ్ డైరెక్ట్గా డీబీటీ అంటే ఎన్పిసి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసి లింక్ అయ్యి ఉన్న మీ అకౌంట్లో డబ్బులు పడిపోతుంది. మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా, మీకు 4 అకౌంట్లు ఉన్నా దేనికైతే ఎన్పిసి లింక్ అయ్యిందో దానికి పడతాయి. ఒకవేళ 4 అకౌంట్లు ఉంటే ఎన్పిసి లింక్ అవ్వకపోతే మీకు అమౌంట్ పడవు, అమౌంట్ ఫెయిల్డ్ అని వస్తుంది మీరు అర్హత కలిగి ఉన్నా. సో అందుకే ఈకేవైసీ పూర్తి చేసుకోండి. అలాగే మళ్ళీ ప్రతి నెల అన్నారు కాబట్టి పర్టికులర్ డేట్న ఈ అమౌంట్ జమ చేసే అవకాశం ఉంది. ఓకే, సో పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా మహిళా ఆర్థిక సాధికారిత యొక్క లక్ష్యమే ఆడబిడ్డ నిధి స్కీమ్. ఓకేనా, నేను డౌట్స్ కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగున్నా, అందుకు మంచి జరగాలి. జై హింద్.